మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ చేసి భక్తులను రక్షించేందుకు ఈ సప్త మాతృకలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ల శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవించాయని చెప్పబడింది. దాని ప్రకారం శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, వరాహస్వామి నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. పూర్వం హిరణ్యాక్షుకుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలోకి తీసుకువెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి అతన్ని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. వరాహస్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువల్ల వరాహస్వామి స్త్రీ రూపమే సప్తమాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారుగా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్లో ప్రస్తావించబడింది. తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహి అమ్మవారు. అందుకే ఈమెను రాత్రి వేళల్లో అంటే సూర్యాస్తమయం తర్వాత గాని, సూర్యోదయానికి ముందు గాని పూజిస్తారు.